ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర మంచి మంచి స్టాక్ కూడా వస్తుంది. డెకరేటింగ్ ఐటమ్ లాగా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇదంతా కూడా మనకి మట్టితో తయారు చేసినటువంటి మెటీరియల్ అండి. సో ఫినిష్ కాకున్నా కూడా ఇది లుక్ వైజ్ చాలా బాగుంది. ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. సో అమ్మవారి స్టాచ్యూస్ కూడా కొనుక్కుంటారు కదండి, విగ్రహాలు నవరాత్రులకి దసరా స్పెషల్గా. సో వాటికి సంబంధించిన విగ్రహాలు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చే దసరా కాబట్టి వీటికి సంబంధించి బాగా డిమాండ్ ఉంటుందండి. మొక్కల్ని పెంచుకోవడానికి, లేకపోతే డెకరేటింగ్ షోకేస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ప్లేస్ చేసుకోవడానికి బాగుంటాయి. సో వీటిలో మనం వాటర్ వేసుకొని, రోజ్ పెటల్స్ అలాంటివి వేసుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో కంటెంట్ అండి. ఎందుకంటే మన ఇంట్లో యూజ్ చేసే ఇంటీరియర్ డెకరేటింగ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇది ప్లేస్ వచ్చేసి మనకి ఐడియా నాచారం దగ్గర ఉంటుందండి. ఇదంతా కూడా హోల్సేల్ అండ్ రీటైల్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇంటీరియర్ డెకరేటింగ్ ఐటమ్స్ కానివ్వండి, సెరామిక్ ప్లాంటింగ్ పాట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. టెర్రాకోటాకు సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఇంటీరియర్ డెకరేటింగ్ ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 15 రూపీస్ 15 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం రేంజ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సెరామిక్ పాట్స్ వచ్చేసి మనకి 60 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా బ్యాక్ సైడ్ అంతా కూడా టెర్రాకోటాకు సంబంధించిన ఇంటీరియర్ డెకరేటింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ ఇంకా ఫుల్గా ఫినిష్డ్ కాలేదండి, ఇంకా చేస్తున్నారనమాట. వీటికి సంబంధించిన ఫినిషింగ్ అవన్నీ కూడా ఇవ్వాలి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. సో మీకు నేను జస్ట్ చూపిస్తున్నాను. ఒకవేళ మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే హోల్సేల్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ చూడండి, లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మనకి స్టాఫ్ అంతా కూడా వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి దసరా కాబట్టి వీటికి సంబంధించి బాగా డిమాండ్ ఉంటుందండి. సో సెరామిక్ మెటీరియల్ సంబంధించిన తులసి కోట అండి ఇది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్, రీజనబుల్ ప్రైస్కే ఉంటున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాంట్ అనమాట, సెరామిక్ పాట్. బ్లూ షేడ్లో చూస్తున్నాం. ఈ విధంగా రకరకాల కలర్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి జాడీస్ అండి, సెరామిక్ జాడీస్ అనమాట. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ తులసి కోటాస్ కూడా మీకు కింద చూడొచ్చు. స్మాల్ సైజెస్ కావాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 550 రూపీస్ పడుతుందండి తులసి కోట. అండ్ ఇది వచ్చేసి మనకి స్టాండ్ అనమాట. ఇది చూడండి స్టాండ్. ఇది ఇండివిజువల్గా కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీరు కాంబినేషన్ లాగా తీసుకోవాలనుకుంటే సెట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు వినాయక్ సంబంధించిన ఐడల్స్ కూడా ఉన్నాయి బిగ్ సైజులో. సో ఇవన్నీ ఇంకా ఫినిషింగ్ కాలేదండి, ఇంకా రెడీ అవుతున్నాయి అనమాట. జస్ట్ మీకు తెలియాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కుందన బొమ్మలు అంటాం కదా, సో వాటికి సంబంధించిన స్టాచ్యూస్, ఐడల్స్ అవి. ఫస్ట్ ఏంటంటే మనకి బ్లాక్ కోటింగ్లో ఉంటాయి అనమాట. దాని తర్వాత మనకి కలర్స్ అనేవి వేసి మనకి మంచి ఫినిషింగ్ ఇస్తూ ఉంటారు ఇవి. సో ఇది వచ్చేసి మనకి తబలా వాయిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఐడల్స్ అండి. సో చూడండి, ఇది కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఫినిష్ అవుతుంది. అండ్ వీటికి సంబంధించి ఇంకా ప్రైస్ ట్యాగ్స్ కూడా రాలేదు, కాకపోతే అన్ని రీజనబుల్ ప్రైజెస్కే వస్తాయి. ఈ విధంగా మనకి సైజెస్లో కూడా ఉన్నాయన్నమాట. డోలాస్, మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నట్టుగా ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో కనిపిస్తున్నాయి. సో చూడండి, అంతా పెయింట్స్ వేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి మరో బ్యూటిఫుల్ సెట్ అండి. మనకి ట్రీ లాగా వచ్చేసి ఈ విధంగా జార్ ఇచ్చారు. సో కలర్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా ఇది సెట్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ లాగా తీసుకొని డెకరేటింగ్ ఐటమ్ లాగా కూడా మనం ప్లేస్ చేసుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ అన్ని వాటికి సంబంధించిన కలెక్షన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇలా ఉంటుంది అనమాట. సో వీటిలో మనం వాటర్ వేసుకొని, రోజ్ పెటల్స్ అలాంటివి వేసుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇదంతా కూడా మనకి మడ్తో తయారు చేసినటువంటి మెటీరియల్ అండి. టెర్రాకోట అంటాం కదా, సో టెర్రాకోటకు సంబంధించిన కలెక్షన్స్ ఇవన్నీ. ఈ సన్కి సంబంధించిన ఇదనమాట. చాలా బాగుంది, వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది. సో చూడండి, సో ఫినిష్ కాకున్నా కూడా ఇది లుక్ వైజ్ చాలా బాగుంది. ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. సో ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. 4 ఎలిఫెంట్స్తో డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. స్టూల్ టైప్లో ఉంటుంది. దీనిపైన కూడా ఏదైనా ప్లేస్ చేసుకున్నా కూడా లుక్ వైజ్ బాగుంటుంది. సో ఇది ఫినిష్ అయిన తర్వాత కనిపించే స్టాండ్ అండి. ఫినిష్ అవ్వకముందు మీరు చూడొచ్చు, అక్కడ ఇంకా పెయింటింగ్ జరగలేనివి కూడా ఉన్నాయి కదా, అవి చూడండి. ఫస్ట్ అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి ఐడల్ అండి. సో చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గర న్యూ స్టాక్ అంతా వచ్చింది. ఇదంతా కూడా మంచిగా పెయింటింగ్ చేసి ఫినిషింగ్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి హార్సెస్, చిన్న హార్సెస్ డెకరేటింగ్ ఐటమ్స్, ఎలిఫెంట్స్, సో చిన్న సైజెస్లో అండ్ మనకి బిగ్ సైజెస్లో కూడా ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి బాపు బొమ్మలాగా చూడండి, మనకి పాట్ పట్టుకొని ట్రెడిషనల్ మనకి విలేజ్ స్టైల్ లుక్ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే లాఫింగ్ బుద్ధాస్ కూడా ఉన్నాయి. మీరు చూడండి, కూడా ఫినిషింగ్ అవ్వలేదు, జస్ట్ మనకి షిమ్మర్ పెయింటింగ్స్ చేశారు. సో అమ్మవారి స్టాచ్యూస్ కూడా కొనుక్కుంటారు కదండి, విగ్రహాలు నవరాత్రులకి దసరా స్పెషల్గా. సో వాటికి సంబంధించిన విగ్రహాలు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి.
నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్ చేసి మీకు క్లియర్గా పెడతాను, విత్ ప్రైజెస్ కూడా పెడతాను. కాకపోతే జస్ట్ ఇప్పుడు ఫినిషింగ్ అవుతుంది కాబట్టి ఫినిషింగ్ ఏ విధంగా చేస్తారు అనే ఐడియా మీకు కూడా ఉండాలి అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. సో అంతా కూడా ఆ విధంగా నీట్గా అరేంజ్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఉందన్నమాట. అంతా కూడా ఫినిషింగ్ అయిన తర్వాత నీట్గా సెట్ వైజ్ లాగా మనకి ఆర్గనైజ్ చేస్తారు. సో ఇదంతా ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ మనకి టెర్రాకోటా మెటీరియల్ సంబంధించిన ఇంటీరియర్ డెకరేటింగ్ ఐటమ్స్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి వాల్ హ్యాంగింగ్ సంబంధించిన ల్యాంప్స్ ఉంటాయి కదండి. సో టెర్రాకోటా మెటీరియల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్లో మనకి బ్రౌన్, రెడ్ ఈ విధంగా డిఫరెంట్ షేడ్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇక్కడ కలెక్షన్స్. ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర మంచి మంచి స్టాక్ కూడా వస్తుంది. సో అందుకోసం ఇంకా ఏం ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు, ఏం అనుకోకండి. కంపల్సరీ ఇంకొక వీడియోలో నేను ప్రైజెస్తో సహా డిజైన్స్తో సహా అన్నీ మెన్షన్ చేస్తాను. ఇవి వచ్చేసి ల్యాంప్స్ అనమాట. టెర్రాకోటాకు సంబంధించిన ఇంటీరియర్ డెకరేటింగ్ ఐటమ్స్ చూసాం కదండి. వచ్చేసి మనకి సెరామిక్ సంబంధించిన ప్లాంటింగ్ పాట్స్ కానివ్వండి, డెకరేటింగ్ ఐటమ్స్ అన్నీ కూడా సెరామిక్ మెటీరియల్ అనమాట. సో ఇక్కడ అంతా కూడా మనకి వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడే ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలర్స్లో డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి స్కై బ్లూ షేడ్లో మొక్కల్ని పెంచుకోవడానికి, లేకపోతే డెకరేటింగ్ షోకేస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ప్లేస్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇవన్నీ కూడా మనకి 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. సో సైజెస్ని బట్టి వీటి యొక్క ప్రైస్ అనేది మనకి చేంజ్ అవుతాయి అన్నమాట. మీకు సెట్ లాగా కావాలనుకుంటే కూడా సెట్ లాగా కూడా ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి ఈ విధంగా. అండ్ ఇది వచ్చేసి ఇంకొక టైప్, అంటే మనకి షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి బుద్ధ సంబంధించిన ఎంత బాగుందో. సో చాలా బాగుంది చూడండి. సైజులో మీకు చిన్న సైజు కావాలంటే కూడా చిన్న సైజు కూడా ఉంది అక్కడ. ఇదంతా కూడా సెరామిక్ మెటీరియల్ అండి. వైట్ వద్దు, రెడ్లో కావాలనుకుంటే కూడా రెడ్లో కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఎల్లో. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ ఇక్కడ. సో అవన్నీ కూడా మనకి ప్లాంటింగ్ పాట్స్ ఏనండి. అవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అక్కడంతా కూడా మనకి బుద్ధ సంబంధించిన సెరామిక్ పాట్స్ అనమాట. పెయింటింగ్స్ చేసినటువంటివి కూడా ఉన్నాయి. నీట్గా పెయింటింగ్ చేసినటువంటి సెరామిక్ మెటీరియల్ అనమాట. ఇది కార్నర్స్లో పెట్టుకుంటే వీటి లుక్ వైజ్ బాగుంటుంది ఇంట్లో. అండ్ మీకు స్మాల్ సైజెస్లో కావాలి, స్మాల్ అంటే మినిమం సైజెస్లో కావాలి అనుకుంటే కూడా ఈ విధంగా. ఇది కూడా మనకి సెరామిక్ మెటీరియలే. కిచెన్స్లో యూజ్ చేసుకోవచ్చు, ప్లాంటింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు చాలా కలర్స్ ఉంటాయి. మీరు అక్కడ చూడొచ్చు, ఇక్కడ కేస్ లాగా పెట్టారు కదా, వాటిలో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో, స్కై బ్లూ, ఆరెంజ్ ఈ విధంగా డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకా ఉన్నాయి మనకి ఇవైతే తులసి కోటాస్ ఉంటాయో నేను ఇంకా చూపిస్తాను మీకు. సో ఇక్కడ అన్నీ కూడా మనకి డెకరేటింగ్ ఐటమ్స్ సెరామిక్ మెటీరియల్లో కూడా ఉన్నాయండి. టైగర్, ఆవు విగ్రహాలు లాంటివి కూడా ఉన్నాయి. ర్యాబిట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి. అండ్ ఇంకా తులసి కోటాలు చూడండి. ఇంకా డిజైన్లో కావాలనుకుంటే ఇది చూడండి, ఈ విధంగా మనకి డిజైన్స్ వచ్చేసి స్వస్తిక్ పెయింట్తో ఈ విధంగా ఉంటుంది. సో ఆరెంజ్ కలర్లో కొంచెం బిగ్ సైజులో కావాలనుకుంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి. బ్రౌన్ షేడ్లో కావాలన్నా, అది ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలన్నా అలా కూడా ఉన్నాయి. అవి చూడండి డియర్, జింక. సో చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇక్కడ ఇంకా ఉన్నాయండి ఫ్లవర్ వాజెస్, బిగ్ సైజ్లో ఫ్లవర్ వాల్స్ అనమాట. సెరామిక్ మెటీరియల్ ఇది కూడా చూడండి, కలర్ఫుల్గా ఉందన్నమాట చూడడానికి లుక్ వైజ్. బ్లూలో చూస్తున్నాము, అక్కడ వచ్చేసి గ్రీన్ పెయింటింగ్తో ఉంది. ఇవి వచ్చేసి పాట్స్ అండి, గ్రీన్ కలర్లో ఇంకొక డిఫరెంట్ షేప్. చూడండి ఈ విధంగా మనకి కట్ లాగా వచ్చేసి డిజైనింగ్ ఉంటుంది. ఇళ్ళలో మ్యాచింగ్ పెయింటింగ్స్ వేసుకున్న వాళ్ళకి మ్యాచింగ్ పాట్స్ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి చూడండి ఇంకొక డిఫరెంట్ మోడల్. సో ఇవి వచ్చేసి మన టీ పై డెకరేటింగ్ చేసుకోవడానికి ఉంటాయి కదా, చిన్న చిన్న సైజెస్లో సెట్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి ఇలా వాటర్ చేసుకోవడానికి మనకి రోజ్ పెటల్స్ వేసి డెకరేటింగ్ ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ప్లాంటింగ్ పాట్స్లోనే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి సెరామిక్ పాట్సే కాకుండా మట్టి పాట్స్ కూడా ఉన్నాయండి. మట్టితో చేసినటువంటి బిగ్ సైజ్ పాట్స్ కూడా ఉన్నాయి. కొంచెం బిగ్ సైజ్ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఇవి మనకి బిగ్ సైజ్లో కనిపించే పాట్స్ అనమాట. నైస్ సిలిండ్రికల్ షేప్స్లో కానివ్వండి, సో విధంగా డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి. సో ఐరన్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. సైజెస్ని బట్టి హైట్లో కావాలనుకుంటే హైట్లో, స్మాల్ సైజెస్లో కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ అనమాట. ఇంకొంచెం ఎత్తుగా మనకి సర్ఫేస్ నుంచి కొంచెం హైట్లో కావాలనుకుంటే కూడా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. పాట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కుండలు ఉంటాయి కదా ఇంట్లో వాడుకునే కుండలు కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
సో ఈ విధంగా ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి డెకరేటింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి. దసరా వస్తుంది కాబట్టి చెప్పాను కదా, మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే అన్ని కలెక్షన్స్ చూపించారు కాకపోతే ప్రైస్ మెన్షన్ చేయట్లేదని నన్ను అడుగుతారు. సో అందుకోసం చెప్తున్నాను. ఇంకా వీళ్ళ దగ్గర స్టాక్ రాలేదంట, ఇంకా చాలా స్టాక్ వస్తుంది. సో దసరా టైం కాబట్టి ఇంకా మంచి మంచి స్టాక్స్ కూడా ఉంటాయి. వచ్చిన తర్వాత మీకు ప్రైజెస్ రివీల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో అందుకోసం నేను ఇంకొక వీడియో షేర్ చేసుకుంటాను మీతో తప్పకుండా. దాంట్లో ఇంకా మరికొన్ని కలెక్షన్స్ అలాగే వాటి యొక్క ప్రైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో మీకు కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ వీళ్ళకి సంబంధించిన గూగుల్ లొకేషన్ కానివ్వండి, అడ్రస్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు కాల్ చేయొచ్చు అండ్ పర్చేస్ చేయొచ్చు. సో ఈ వ్లాగ్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.